ఈ సెక్టర్లు ఇవి. కారిడోర్స్ హ్యావింగ్ ఏసీ ప్యాసింజర్ షేర్ ఆఫ్ మోర్ దెన్ 50% వేర్ ఐడెంటిఫైడ్. ఇదంతా ఐడియా ఉన్నది ఈయనకి. నేను తెచ్చినా అని పొంకనాలు కొట్టుడు తప్ప. ఆల్టర్నేట్ అంటే ల్యాండ్ ఇవ్వగానే కేంద్రీయ విద్యాలయం సంఘటనకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసిన మరుక్షణం రెంటెడ్ ప్రెమిసెస్ పర్మిషన్ వస్తుంది. వాళ్ళు ఫండ్ శాంక్షన్ చేస్తారు, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ నవోదయాలు కాగానే కేంద్రీయ విద్యాలయం నవోదయాలు 2 మా దగ్గర నిజామాబాద్లో జగరన్పల్లి మండల్లో, ఇక్కడ కోరుట్లలో 2 వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. ఆ ల్యాండ్ ఎప్పుడో ఇచ్చేసిండ్రు. ఈయనకి ఇంట్రెస్ట్ లేదు. ఈయనకి ఇంట్రెస్ట్ ఎన్నో ఉంది. ఆయన జాగాలు పెంచుకోవాలన్నా, చుట్టాల జాగాలు పెంచుకోవాలను, బీజేపీకి పేరు రావద్దను, ఇటువంటి పనికిమాలిన చెత్త ఈగో వల్ల జగిత్యాల్ జిల్లాలో ప్రత్యేకంగా జగిత్యాల్ పట్టణము చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలకి ఎనలేని అన్యాయం చేస్తున్నాడు ఈయన. మరి ఆయననే పీకనివ్వండి మరి కాంగ్రెస్. ఆ ముఖ్యమంత్రిగా మంత్రికి బుద్ధి ఉండాలి కదా, 2 ఎకరాలు ఇస్తుంది కేంద్రీయ విద్యాలయం. ఆ ముఖ్యమంత్రికి తెలుసు, ఆ మంత్రికి తెలుసు. ఇరిగేషన్ మంత్రి ఇస్తారానండి ల్యాండ్ ఇచ్చేది ఇరిగేషన్ మంత్రి పనే? చెప్పండి. ఎంత పూలు పెడుతుందండి జగిత్యాల ప్రజలకి. ల్యాండ్ రాకంటే ముందు 200 కోట్లు శాంక్షన్ అయినాయట. ల్యాండ్ తెలియకంటే ఎక్కడ ల్యాండ్ అన్నది ముందు కాంట్రాక్టర్ టెండర్లు ఫైనల్ అయిపోయి, కాంట్రాక్టర్ ఈయన చుట్టూ తిరుగుతుందట. ఏడనుందా ప్రపంచంలో? తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాజకీయ నాయకులు మాట్లాడే పార్టీని నిర్వహించుకుంటామని ప్రజలు కొన్ని వర్గాలకు అసంతృప్తున్నారు. భవిష్యత్తులో ఏమన్నా మీరు ఏ సూచన చేస్తారు? ఎట్లా మాట్లాడే భాష? కేసీఆర్ వేయండి కదా, కేసీఆర్ వెళ్ళిపోయాడు. తర్వాత అదే కంటిన్యూషన్ భాష. ఎట్లా ఎవరు మాట్లాడారు? చాలా మంది అది తెలియదు, మాకు తెలియదు. దుర్భాషలు మాకు అలవాటు లేదు, బూతులు మాకు అస్సలకి అలవాటు లేదు. ఇంతో అంత తిట్టినామంటే కేసీఆర్ టైంలో తిట్టినాము. అప్పుడు కూడా నేను బూతులేం తిట్టలే. ఒకసారి ఏమో మహిళను ఓడగొట్టినోడిని, హై ప్రొఫైల్ మహిళని. రెండోసారి చాలా పెద్ద నాయకుడిని ఓడగొట్టినోడిని, రెస్పెక్ట్ఫుల్ నాయకుడిని ఓడగొట్టినోడు. ఇక్కడ నోరు జారలేదే. నోరు జారితే మీరు ఊరుకుంటారా? మీ ఛానల్ ఈ కెమెరాలు ఊరుకుంటాయా? గవ్యాన్ని కేసీఆర్ వ్యతిరేకంగా అవి వాడలేదనుకోండి. మీరే మళ్ళా ఎందుకు వాడలేదని మీరే అంటారు నన్ను. నువ్వు నేను బొంద పెట్ట నీ తలపండు వలగా అన్నది తెలంగాణ యాసనే. పోయిన తలపండు వలిగిపోయింది, ఆ ఫామ్ హౌస్ వేయండి అయిపోయింది. అన్నే ఉన్నాడు. ఇప్పుడేమంటలేమే, మా అంటే తొండాలంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, తొండల రెడ్డి ఇంతే అంటున్నాం. దీనికంటే ఎక్కువ అంటున్నాం. నన్ను గుండె అంటే నేను పొట్టోడా అంటున్నా. ఆ పొట్టోడా కూడా బంద్ చేసి మధ్య చోటు అంటున్నా. చోటా భీమ్ చెప్పు ఇంకేమన్నా. అయ్యి వచ్చి జగిత్యాల ఎమ్మెల్యే దగ్గర నేర్చుకోవాలి ఇక మేము. ఏది నైతిక విలువల భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకేడా లేవు. మేము ఎమ్మెల్యేలను తీసుకోలేదంటే రిజైన్ చేయించి ఎలక్షన్లకు పంపించి తీసుకున్నాం. ఏడా అందుకే 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టేస్తున్నాం కదా. అవన్నీ బంద్ కావాలని 1 నేషన్ 1 ఎలక్షన్ పెడుతున్నాం. ఒకటేసారి 5 ఏళ్ల కోసం ఖతమవుతుంది పని. నేను కోరుట్లలో అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసిన. నా వయసులో రాజకీయం చేసేటోడు వాడన్నా అంత ధైర్యం చేస్తాడా? నేను చేసినా కదా. ఎందుకు చేసిన? ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దామని చేసిన. అవన్నీ మీరు హైలైట్ చేయండి. ఎందుకు చేసినా మీరు? ఇలాంటి వరకు ఏ పేపర్ మనది? ఈనాడు కదా. ఐ రెస్పెక్ట్ యూ. హైలైట్ చేయండి.
ఒక యువకుడు ఒకసారి ఎంపీ అయినప్పటికీ ఫస్ట్ టైం అసెంబ్లీ నిలబడుతున్నాడు, అవతలోడు పైసలు పంచుతున్నా నా దగ్గర పైసలు నేనేం చెప్తలేను, మీ ఎమ్మెల్యేనే చెప్పాడు కదా మస్తున్నాయని. ఆయన పంచలేదు. ఎందుకు పంచలేదు? దాన్ని ఈనాడు క్యారీ చేయండి. మీరు క్యారీ చేస్తే 100 మంది క్యాండిడేట్లు దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మాటి క్యారీ చేయండి. మీకు తెలుసు, నాకు తెలుసు, కొరట్ల మెట్పల్లి అందరూ తెలుసు. నేను కావాలంటే ఆ రోజు ఎలక్షన్ గెలుస్తుంటే ఏం చేయగలుగుతాము, ఏమి కావాలని చేస్తలేము. మళ్ళీ పార్లమెంట్ చూపించినాం కదా. పైసలు వంచలే నాయన, నవ్వుతున్నావు. ఇంకా బాస్, కేంద్రీయ విద్యాలయం వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి. ఈయన ప్రపోజ్ చేసినవి దానికి తగ్గట్టు ఉంటే తీసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 ఎకరాలు ఇచ్చి 2 ఎకరాలు అయితే రిజెక్ట్ చేస్తారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 8 ఎకరాలు ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ కంటే పెద్ద అనేది ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చేయచ్చు కదా. ఈయనకి ప్రజల మీద లేదు. ఎంతసేపు సొంత ఆస్తులు పెంచుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, పార్టీలు మారి కాంట్రాక్టర్ల డబ్బులు రిలీజ్ చేయించుకోవాలి, అలా చుట్టాలి. వీటి కోసం మారినాడు. నిజంగా చెప్తున్నా కదా, జీవన్ రెడ్డి గారికి నేను ఓపెన్గా చెప్పిస్తా. నేను జీవన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసినాం, సంబంధించిన కామన్ ఫ్రెండ్ ద్వారా, రాకండి అంకుల్ ఇటు నిజామాబాద్లో, మీరు గెలవరు, మిమ్మల్ని ఈ వయసులో ఓడగొట్టేది నాకు ఇష్టం లేదు అని. ఇక ఆయన వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు? అంత పెద్ద మనిషిని బాధ పెట్టేది నాకు లేకుండే, ఈయన ఏబట్టి బాధపడుతుంటే నాకు బాధ అయింది. ఇంకా థ్యాంక్ యూ. అది నేను ఆల్రెడీ అశ్విని పంపించినాను. వాళ్ళు కన్సిడరేషన్